సత్యసాయి జిల్లా నుంచి. సార్ నమస్తే. భాస్కర్ గారు. సార్ నమస్కారం సార్. సార్ నమస్తే, చెప్పండి మీరు ఏ డిపార్ట్మెంట్ సార్? రిటైర్డ్ అయ్యారా? అవును సార్, రిటైర్డ్ అయినాం సార్. ఆర్టీసీ డిపార్ట్మెంట్ సార్, ఏపీఎస్ఆర్టీసీ. ఓకే ఓకే చెప్పండి. అదే సార్, మాకు కూడా అంతే సార్. నేను 30/6/2025లో రిటైర్డ్ అయినా సార్. ఓకే. ఇంతవరకు లేదు సార్, గ్రాట్యుటీ లేదు, లీవ్ ఎన్కాష్మెంట్ లేదు, ఏమీ లేదు సార్. మాకు పెన్షన్ కూడా రాదు సార్. అవును, ఏపీపీ ఆర్టీసీ వాళ్ళకు పెన్షన్ రాదు సార్. మిగతా డిపార్ట్మెంట్ పెన్షన్ వస్తుంది కాబట్టి ఏదో సరిపోతుంది. మాకు చాలా ఇబ్బందిగా ఉంది సార్. మాకు కనీసం రావాల్సినటువంటి బెనిఫిట్స్ కూడా అందట్లా మీకు? అందటం లేదు సార్, అందటం లేదు సార్. ఎట్లా సార్, ఇది కోర్టు పోయేది మేలంటారా లేకపోతే జనరల్ గా వచ్చేస్తుంది అంటారా? అదే సార్, ఇప్పుడు సాధారణంగా మనం దీని గురించి ప్రత్యేకమైనటువంటి అవి పెట్టడం ఏంటంటే, హైకోర్టు కూడా డైరెక్ట్ చేసింది గవర్నమెంట్ కి 3 నెలల్లోగా రిటైర్డ్ ఎంప్లాయీస్ సంబంధించినటువంటి బెనిఫిట్స్ అన్ని అందజేయాలి అని. చూద్దాం, ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం మీ అందరి గురించి ఆలోచన చేసి దీనికి సంబంధించి ఒక కట్టుదిట్టమైనటువంటి ఒక ప్రణాళికబద్ధంగా తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. దశల వారీగా అయినా కొంత అందరికీ ఒక్కొక్కరికి 15 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు ఇలా ఉంది. అలా కాకపోయినా ఒకేసారి కాకపోయినా దశల వారీగా చెల్లించాలని మేము కూడా కోరుకుంటున్నాం. మీకు కూడా న్యాయం జరగాలి. ఖచ్చితంగా మేము ఎప్పుడు కూడా ఈ యొక్క సామాన్యుడి పక్షాన నెంబర్ 1 న్యూస్ నిలబడుతుంది. అవును సార్, మీ ఛానల్ ఒకటే సార్, మా బాధ వింటా అన్నారు సార్. అదే సార్, దానికి సార్. రైట్ సార్. సార్ ఇప్పుడు జనరల్ గా కోర్టు జడ్జిమెంట్ జనరల్ గా ఉందా లేకపోతే ఆ కోర్టు పోయిన వాళ్ళకి మాత్రమే ఉందా సార్? అలా ఏముండదండి. ఆ జడ్జిమెంట్ కనుక పూర్తి స్థాయిలో వస్తే ఖచ్చితంగా అందరికీ కూడా వర్తిస్తుందంటది. ఇంతకుముందే మనం కొంతమంది అడ్వకేట్లు కూడా మాట్లాడడం, అందరికీ కూడా వర్తించేలాగా కేవలం 14 మందికి మాత్రమే కాదు. రైట్, థ్యాంక్ యూ సార్. మరో కాల్ తీసుకుందాం. సాయిబాబు గారు వైజాగ్ నుంచి. సార్ నమస్తే. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్, చెప్పండి సార్. నేను జిఎంసీలో రిటైర్ ఉద్యోగినండి నేను. ఓకే సార్. 2018 జనవరిలో రిటైర్ అయ్యాను. నేను సిక్ అండి. ఓకే. మైలాటిస్ అనే ప్రాబ్లంతో పోరాటం చేస్తున్నానండి. సార్ ఇప్పుడు మాకు రావాల్సిన ఈ పిఆర్టీ, ఐఆర్, ఈ డిఏలు ఏం సార్? అసలు ఏమనుకుంటున్నారు సార్ మా ఉద్యోగ సంఘాలు? అదే కదండి బాధ. ఉద్యోగ సంఘ నేతలు గట్టిగా పట్టుకుని ఉంటే ఈ పాటికి సమస్య పరిష్కారం అయ్యేది. ఒక డిఏ ఇస్తాడు, మళ్ళీ ఫస్ట్ వారికి ఒక డిఏ ఇస్తున్నారు. అవును, అది లేదండి జనవరి 1 కి. అవును, కనీసం ఐఆర్ కూడా లేదండి. అవును, చాలా బాధగా ఉంది సార్. ఆ బాధ మీకు చెప్పడానికి ముందుగా మా బాధలన్నీ మీ ఛానల్లో చూపిస్తున్నందుకు మీకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీకు ఖచ్చితంగా సాయిబాబు గారు మీకు న్యాయం జరుగుతుంది. కోర్టు మాట వినరండి, సీనియర్స్ అండి తెలుగుదేశం. కోర్టు మాట కూడా వినరండి. ఎందుకంటే ఎన్నో చెప్తున్నాయండి కోర్టులు, ఎవరిని అరెస్ట్ చేయొద్దు, ఇదని అదని. ఏమి వినరండి. చూస్తున్నాను కదా 2 సంవత్సరాల నుంచి. అసలు ఇంక ఎవరు మాట వింటారు సార్? తెలుగుదేశం ఒకటే కాదు కదండి, కూటమిలో 3 పార్టీలు ఉన్నాయి కాబట్టి ఈ జడ్జిమెంట్ ఏదైతే ఉందో ఒక ఆలోచన చేస్తుందని మేము కూడా భావిస్తున్నాం. సాయిబాబు గారు, మీకు ఖచ్చితంగా మీ బాధ, ఆవేదన అర్థమైంది. మీకు న్యాయం జరగాలి. న్యాయం జరిగే విధంగా మేము కూడా ఎప్పుడు కూడా మీ పక్షాన నిలబడతాం. మందుల ఖర్చులు కూడా రావట్లేదు సార్. అవును, 37,000 చిల్లర వస్తుంది నాకు. ఇక్కడ మంత్లీ మెడిసిన్స్ కూడా సరిపోవడం లేదు, హాస్పిటల్ ఖర్చులు కూడా సరిపోతుంది. బాగా సిక్ అయ్యాను సార్ నేను. బెడ్ రెస్ట్ అండి, అదే దగ్గర రెస్ట్ తీసుకోవాలి, నడవలేని పరిస్థితి. ఓ పక్కనేమో ఈ బకాయిలు రాక అదొక మానసికమైనటువంటి ఆందోళన. అవునండి. మాకు హెల్త్ కార్డ్ పనిచేయదండి. అవును, అన్ని ప్రాబ్లమ్స్ సార్. తప్పకుండా త్వరలోనే మీకు మంచి జరుగుతుందని బాగా చెప్పాల్సింది ఉద్యోగ నాయకులకే సార్. అవును, వాళ్ళు ఏమి సంఖ్య ప్రయత్నం చేస్తలేదు సార్. అవును, తెలిసిపోతుంది వాళ్ళ మాటల్లో. అవును, అవును, అస్సలు ప్రయత్నం చేస్తలేదు సార్. ఏదో మీటింగ్ పెట్టి ఇచ్చేస్తున్నారు మీరు కంగారు పడకండి, వెయిట్ చేయండి అంటున్నారు, కానీ వాళ్ళు ఏమి చేయడం లేదు సార్ ఉద్యోగ సంఘాలు. అవును, లేదు గవర్నమెంట్ లోబడిపోయారు. అవును, అవును. రైట్, థ్యాంక్ యూ. మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు.